దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక్కటే హాట్ టాపిక్. అందరి చర్చ రామాలయం గురించే. ప్రాణ ప్రతిష్ఠ కోసం కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దశాబ్దాలుగా రాముడు చుట్టూ తిరిగిన రాజకీయం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ప్రాణ ప్రతిష్ఠకు రావాలా వద్దా అనేది ప్రతిపక్షాలకు పెద్ద ప్రశ్నగా మారింది. మోడీ రామమందిర నిర్మాణాన్ని విజయవంతంగా తనకు అనుకూలంగా మలుచుకున్నారు అనడంలో సందేహం లేదు. మరి 2024 ఎన్నికల్లో రాముడి ప్రభావం ఎలా ఉంటుంది? బీజేపీకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుంది? ఈ రాజకీయాన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఈ అంశంపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడి భవ్య రామమందిరం రూపుదిద్దుకుంటోంది. గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం యావత్ దేశం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది. రాముడు దేవుడు మాత్రమే కాదు, ఈ దేశంలో రాముడంటే ఓ ఎమోషన్. రామ మందిరం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. రామ జన్మభూమి ఉద్యమం కొన్ని పార్టీలకు ఊపిరిలూదింది, మరికొన్ని పార్టీలకు శరాఘాతంలా మారింది. సుదీర్ఘ ఉద్యమంలో చాలా ఆటుపోట్లున్నాయి. అన్నిటినీ అధిగమించి ప్రాణప్రతిష్ఠ ముహూర్తం దగ్గర పట్టంతో భక్తుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. దేశవ్యాప్తంగా ఎటు చూసినా రామమంత్రం మారుమోగుతోంది. ఈ రాముడి ఫీవర్ను క్యాష్ చేసుకోవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. 2024 ఎన్నికలకు రాముణ్ణి ఎజెండాగా చేయడంలో మోడీ విజయవంతమయ్యారు. ఎన్నికల పోరాటాన్ని బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలు కాకుండా రాముడు వర్సెస్ ప్రతిపక్షంగా మార్చేశారు. అటు ప్రజలు కూడా తమకే మద్దతిచ్చేలా చేసుకోవడంలో మోడీ వ్యూహాత్మకతను ప్రదర్శించారు. సియావర్ రామచంద్రకి రామమందిర ప్రారంభానికి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కూడా రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా మారిందంటే దీని వెనక మోడీ మార్కు రాజకీయం ఉండడమే కారణం. రామాలయ నిర్మాణం ఘనతను మోడీ విజయవంతంగా బీజేపీ ఖాతాలో వేసేశారు. దీనికి మెజార్టీ ప్రజల ఆమోదం కూడా పొందేలా కనిపిస్తోంది. దీంతో ప్రాణ ప్రతిష్ఠకు వెళ్తే బీజేపీకి వంత పాడినట్టు అవుతుందేమోనన్న సందేహం ఓవైపు, వెళ్లకపోతే దేశద్రోహులమవుతామనే అనుమానం మరోవైపు రాజకీయ పార్టీలకు కలిగేలా ద్విముఖ వ్యూహం రచించారు మోడీ. దీంతో చాలా పార్టీలు ఎటూ పాలుపోక మల్లగులాలు పడుతున్నాయి. రామమందిర నిర్మాణంతో మోడీ గ్రాఫ్ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొన్నటి వరకు బీజేపీకి 220 సీట్లొస్తే గొప్ప అనుకున్నారు. కానీ ఇప్పుడు 320 సీట్లు దాటుతాయన్నమాట వినిపిస్తోంది. రామమందిర నిర్మాణాన్ని హిందువుల ఆశగా ఆర్ఎస్ఎస్ తెరపైకి తెస్తే దాన్ని దేశం బాధ్యతగా మార్చేశారు మోడీ. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రాణ ప్రతిష్ఠకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, లేకపోతే ఏదో పాపం చేసినట్టే అని ప్రతి భక్తుడు అనుకునేలా ఉంది. కేవలం రామ మందిరాన్ని నిర్మించడం కాదు, దాని రాజకీయ ఆకాంక్షలకు సాధనంగా చేసుకోవడంలో బీజేపీ ఆరితేరింది. ఇప్పుడు మోడీ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇదేదో దేశం మొత్తానికి సంబంధించిన కార్యక్రమంగా ప్రొజెక్ట్ చేయడంలో విజయవంతమయ్యారు. అలా కాదని ఎవరైనా అనడానికి కూడా సందేహించే పరిస్థితి కల్పించారు. దేవుడితో రాజకీయాలు చేస్తున్నారని విమర్శకుల్ని సైతం నోరు ముపించే స్థాయిలో మోడీ వ్యూహాలు రచించారు. ఇక్కడ దేశ ప్రజలు సైతం మోడీని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు అనుకునే భావనకొచ్చేలా చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రతిపక్షాలు ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో పడిపోయాయి. రామజన్మభూమి ఉద్యమం బీజేపీ ఎదుగుదలకు కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు మోడీ వచ్చాక రాముడి గుడి నిర్మాణాన్ని జాతి కర్తవ్యంగా మార్చేయడం ఖచ్చితంగా తిరుగులేని వ్యూహమే. ఈ ఎత్తుకు పై ఎత్తేయడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. సియావర్ రామచంద్రకి భావోద్వేగపరమైన అంశాలతో రాజకీయం చేయడంలో బీజేపీ ఆరితేరిపోయింది. 2019 ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్స్ వాడుకుంది. ఈసారి ఎన్నికల్లో ఆర్టికల్ 370 రద్దుతో పాటు రామాలయ అంశాన్ని వాడుకోవాలని నిర్ణయించుకుంది. దీనికోసం ఓ పద్ధతి ప్రకారం రాజకీయ జెండాను సెట్ చేస్తోంది. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరిగే పూజలు, ఇలా అన్ని కార్యక్రమాల్లోనూ వీలైనంత ఎక్కువ మంది ప్రజల భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రాణ ప్రతిష్ఠకు 10 కోట్ల కుటుంబాలకు ఆహ్వానం అందిస్తున్నారు. 5 లక్షల రామాలయాల్లో ఉత్సవాలు జరుపుతున్నారు. ఇలా దేశమంతా ఒకే ఆశ, ఒకే శ్వాస అన్నంతగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. రామమందిర నిర్మాణం హిందువులకు మాత్రమే సంబంధించింది కాదు, జాతి యావత్తు సగర్వంగా తలెత్తుకునే సందర్భమని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి నెరేటివ్ను బిల్డ్ చేయడం ఆషామాషీ పని కాదు. కానీ మోడీ మాత్రం ఈ వ్యూహ రచనలో విజయవంతమయ్యారనే చెప్పాలి. రామ్ సాక్షాత్ ధర్మ కే కర్తవ్య కే స్వజీవ్ స్వరూప్ హై.
రామాలయ నిర్మాణం జరిగిపోతోంది. ఇక బీజేపీ రాముని రాజకీయంగా వాడుకోలేదు అనే వాదనలో పసలేదని కొట్టిపారేసేలా ప్రాణ ప్రతిష్టను ఉపయోగించుకుంటోంది కాషాయ పార్టీ. తానెక్కడా రాజకీయాలు మాట్లాడటం లేదు, కానీ ప్రత్యర్థులు రాజకీయం చెయ్యక తప్పని పరిస్థితి కల్పిస్తోంది. దీంతో బీజేపీ రాముడి సేవ చేస్తుంటే ప్రతిపక్షాలు వ్యతిరేకించడం ఏంటని జనంలో కూడా చర్చ జరుగుతోంది. ఎన్నికల నాటికి ఈ చర్చ ఎంత బాగా జరిగితే అంత ఉపయోగమనేది బీజేపీ భావన. గతంలో రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందంటూ కొన్ని పార్టీలు విరుచుకుపడేవి. ఇప్పుడు అలా మాట్లాడటానికి 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రాముడి గురించి బీజేపీ మాత్రమే మాట్లాడటం లేదు, మొత్తం దేశమంతా రాముడి ఫీవర్తో ఊగిపోతోంది. నచ్చితే పాలు పంచుకోవడం, నచ్చకపోతే మౌనంగా ఉండడం మినహా ఎవ్వరికీ మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. అంతేకాని గుడ్డిగా వ్యవహరిస్తే మాత్రం రాజకీయంగా భారీ మూల్యం తప్పదని కాషాయ పార్టీ విపక్ష శిబిరాలకు గట్టి హెచ్చరికలు పంపగలిగింది. మోడీ ఈ విషయంలో ఒడుపుగా ప్రయోగించిన బాణాలన్నీ గురి తప్పకుండా లక్ష్యం చేరుకున్నాయి. ఈ దేశం, ఈ నేల, యుగయుగాల చరిత్ర అంతా రాముడితో ముడిపడి ఉన్న సంగతని మోడీ మరోసారి ప్రస్తావించడం ద్వారా మెజార్టీ ప్రజల మనసు గెలిచే ప్రయత్నం చేశారు. అటు జనం నుంచి కూడా అనుకున్న స్పందన వస్తోంది. ఎవరికి వారే అనిర్వచనీయమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నారు. ఇన్నాళ్లకు రాముడికి ఆయన జన్మభూమిలో గుడి కట్టగలిగామనే సంతోషం అందరిలో కనిపిస్తోంది. మరికొందరైతే ఓ అడుగు ముందుకేసి రాముడికి న్యాయం జరిగిందని అంటున్నారు. ఈ న్యాయం మోడీ వల్లే జరిగిందనే నెరేటివ్ను వ్యాప్తి చేయడంలో బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. రాముణ్ణి దేవుడిగానే కాదు, ఉత్తమ పరిపాలకుడిగా కూడా ప్రజలు గుర్తుంచుకుంటారు. రామరాజ్యం కావాలనేది కులమతాలకు అతీతంగా అందరూ చెప్పే మాట. సరిగ్గా ఈ రామరాజ్యమే రాజకీయాలకు ఇరుసుగా మారుతోంది. రామాలయ నిర్మాణంతో రామరాజ్యం వస్తుందన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది. దీపాలు వెలిగించడం, అక్షత పూజ, ఇలా రకరకాల కార్యక్రమాలతో ప్రాణ ప్రతిష్టలో దేశమంతా పాల్గొనేలా మోడీ ప్లాన్ చేశారు. గతంలో వివిధ సందర్భాల్లో దేశ ప్రజలు మోడీ చెప్పిన మాటల్ని అక్షరాలా పాటించారు. కరోనా సమయంలో, స్వాతంత్ర వజ్రోత్సవాల సమయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు కేవలం మోడీ మాటే కాదు, ఎన్నాళ్లగానో గుండె లోతుల్లో ఉన్న ఎమోషన్ కూడా బయటకొస్తుందన్న భావనతో మెజార్టీ ప్రజలున్నారు. ఈసారి మరింత మంచి స్పందన రావచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భక్తులు స్వచ్ఛందంగా ప్రాణ ప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సంఘటితమైన ప్రజలు మోడీ మాటతో మరింత సంఘటితమై ఎన్నికల నాటికి ఓటు బ్యాంకుగా మారతారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మొన్నటిదాకా బీజేపీ వైఫల్యాలపైనే ఎక్కువ చర్చ జరుగుతుందని భావించిన విపక్షాలు ఇప్పుడు రాముడి ఫీవర్ చూసి పునరాలోచనలో పడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రామమందిర నిర్మాణం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు, భావోద్వేగాలు, ఉద్యమాలు, న్యాయ పోరాటాలు ఉన్నాయి. ఎప్పుడో 16వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీదు కట్టిన దగ్గర నుంచి రామ జన్మభూమి కోసం డిమాండ్ మొదలైంది. ఆ డిమాండ్ స్వాతంత్ర్యం తర్వాత ఉద్యమ రూపం తీసుకుంది. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ వంటి సంస్థలు ఉద్యమాన్ని గట్టిగా నడిపించాయి. శిలాదాన్, కరసేవ లాంటి కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత 3 దశాబ్దాల క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఇటీవలే సుప్రీం తీర్పుతో మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. రామ జన్మభూమి ఉద్యమంతో బీజేపీ ఎదుగుదల ముడిపడి ఉంది. శిలాదాన్, కరసేవ నుంచి బాబ్రీ కూల్చివేత వరకు బీజేపీ బలం క్రమంగా పెరుగుతూ వచ్చింది. రాజీవ్ గాంధీ హయాంలో శిలాదాన్కు అనుమతిచ్చారు. పివి నరసింహారావు హయాంలో బాబ్రీ కూల్చివేత జరిగింది. ఆ తర్వాత అద్వానీ రథయాత్రతో ఉద్యమం ఊపందుకుంది. మొత్తం మీద ఎన్నో ఒడిదుడుకుల్ని తట్టుకుని ఎట్టకేలకు మందిర నిర్మాణం జరుగుతోంది. మధ్యలో అలహాబాద్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా జరిగిన న్యాయ పోరాటానికి మరో చరిత్ర. ఇన్ని అడ్డంకులు దాటుకుని నిర్మాణం జరుగుతున్న ఆలయం కాబట్టే కోట్ల మంది ఆసక్తిగా ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో బాబ్రీ కూల్చివేత విధ్వంసంగా పరిగణించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని దేశ నిర్మాణంలో భాగంగా భావించే పరిస్థితి. ముస్లిం సంఘాల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా సుహృద్భావ వాతావరణంలో సుప్రీం తీర్పొచ్చిన దగ్గర నుంచి ఆలయ నిర్మాణం జరిగే వరకు అందర్నీ ఒక్కతాటిపైకి తేవడంలో మోడీ పాత్ర కీలకమనే చెప్పాలి. ఇదేమంత ఆషామాషి ఫీట్ కాదు. ఓ మతానికి సంబంధించిన కార్యక్రమాన్ని అన్ని మతాల ఆమోదయోగ్యంగా మార్చడం వెనుక చాలా వ్యూహాలున్నాయి. ఎవరి మనసును నొప్పించకుండా రామ జన్మభూమి వివాదం పరిష్కారమవుతుందని గతంలో ఎవ్వరూ ఊహించని విషయం. కానీ అలాంటి అసాధ్యాన్ని మోడీ సుసాధ్యం చేశారని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇలా రాజకీయ, సామాజిక, మతపరమైన ఐక్యతను తేవడం రామాలయ నిర్మాణానికి మరింత శోభను చేకూరుస్తోంది. రామాలయం నిర్మితమవుతున్న అదే అయోధ్యలోనే మసీదు నిర్మాణం కూడా జరుగుతోంది.
దీంతో అందరూ రామాలయాన్ని స్వాగతించే పరిస్థితి నెలకొంది. మొదట్లో రామాలయానికి చాలా అడ్డంకులు ఉంటాయనే భావన ఉండేది. కానీ ఒక్కో అడ్డంకిని తప్పిస్తూ సుహృద్భావ వాతావరణం నెలకొనేలా చేయడం మోడీ చేసిన పెద్ద టాస్క్ అని చెప్పడంలో సందేహం లేదు. రాముడి చుట్టూ బలమైన ఎమోషన్ ఇప్పటికే ఉంది. ఆ ఎమోషన్ ను కంటిన్యూ చేస్తూ రామాలయం దేశ బాధ్యత అనే స్థాయికి తెచ్చారు మోడీ. రాముడు కేవలం దేవుడు కాదు, ఈ దేశ చరిత్ర, ఈ దేశ సంస్కృతి, ఈ దేశ ప్రతీక అని చెప్పగలిగారు. అన్ని వర్గాల్ని కన్విన్స్ చేయగలిగారు. దేశంలో 70 నుంచి 80% ఉన్న హిందువులందరూ గర్వపడే క్షణాలివి. ఈ విషయం కేవలం మోడీయే కాదు, కోట్లాది మంది భక్తులు చెప్తున్నారు. కరసేవలో పాలు పంచుకున్న వాళ్ళు కన్నీళ్లు పెడుతున్నారు. కొందరు రథయాత్రలో జరిగిన అరెస్టులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఉద్యమంలో ఉద్దాన పత్రాలు నెమరవేసుకుంటున్నారు. ఇలా రాములోరి గుడి చుట్టూ ముడిపడిన అన్ని ఎమోషన్లు రాజకీయానికి మించిన స్థాయిలో బలమైన నెరేటివ్ నిర్మిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వాతావరణం ముందే సృష్టించడం ద్వారా ఎక్కువ లబ్ధి పొందే వ్యూహంలో మోడీ విజయవంతమయ్యారు. రాముడికి రాజకీయానికి లింకు మోడీ కొత్తగా పెట్టలేదు. కేవలం హిందుత్వ అంశంగా ఉన్న రామాలయాన్ని సార్వజనీనం చేసే ప్రయత్నం చేశారు. అసలు సుప్రీం తీర్పు వచ్చినప్పటి నుంచే సీన్ మారిపోయింది. ఏ తీర్పొచ్చినా స్వాగతిస్తామని ఇరు వర్గాలు చెప్పడమే కాదు, తీర్పొచ్చాక ముస్లిం సంఘాలు స్వాగతించడం చిన్న విషయం కాదు. కోర్టులో వాదనల సందర్భంగా కనిపించిన వేడి, తీర్పు తర్వాత సామరస్యంగా మారిపోయిన పరిస్థితి, అలాగని ఎవ్వర్నీ బలవంతం చేసినట్టుగా కనిపించలేదు. హిందువుల జనాభా ఎక్కువ కాబట్టి ముస్లింలు తప్పనిసరై సర్దుకుపోయారు అనడము కుదరదు. ఎందుకంటే హిందువుల జనాభా మొదటి నుంచి ఎక్కువే. అయినా సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. రామాలయ శంకుస్థాపనకు ముస్లిం ప్రతినిధులు హాజరు కావడం, మసీదు స్థలం ఎంపిక చేసేటప్పుడు హిందూ సంఘాల ప్రతినిధులు కూడా ఉండడం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. రాముడి పుట్టిన నేల కోసం పోరాటం చెయ్యాల్సి రావడమేంటి అనే ఆవేదన ఇప్పుడు సంతోషంగా మారింది. రామాలయాన్ని వ్యతిరేకించడం ఏంటని ఇతర వర్గాలు కూడా ఆత్మవిమర్శ చేసుకునే పరిస్థితిని మోడీ సృష్టించారనేది బీజేపీ మాట. ఎలాగైతే ఆర్టికల్ 370 రద్దు విషయంలో దేశమంతా ఒక్కతాటిపైకొచ్చిందో, ఇప్పుడు రామాలయ నిర్మాణం జరిగేటప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది. దేశంలో ఇప్పుడు ఒక్కటే మంత్రం వినిపిస్తోంది, అదే రామ మంత్రం. దేశంలో ఎవ్వర్ని కదిపినా రాముడి చర్చే. ఎవరికి వారే రామాలయ నిర్మాణం, రామ జన్మభూమి ఉద్యమం గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఎలాగో కరసేవలో పాల్గొనలేదు. ఇప్పుడు కనీసం రాముడి గురించి మాట్లాడుకొని ఈ సేవైనా చేద్దామని ఫిక్స్ అవుతున్నారు. రామాలయాన్ని నేరుగా దేశం బాధ్యతంటే కుదరదు. దానికి అందరూ ఒప్పుకొని తీరాల్సిన వాదనను బలంగా నిర్మించాలి. ఈ విషయంలో మోడీ సక్సెస్ అయ్యారు. రాముడి గుడికి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చిందో ఆయన చెప్పిన కోణం మెజార్టీ ప్రజల్ని కన్విన్స్ అయ్యేలా చేసింది. దేశంలో 80% జనాభా రాముడి వెంటే ఉన్నారని, వారంతా తమ పార్టీని ఆదరిస్తారనేది బీజేపీ నమ్మకం. ఈ విషయంలో మోడీ వ్యూహాలు బాగా వర్కౌట్ అయ్యాయనేది కాషాయ నేతల మాట. ఎవరేమనుకున్నా రాముడి గుడి నిర్మాణం దిశగా ప్రతి అడుగులోనూ తన మార్కుండేలా మోడీ జాగ్రత్త పడ్డారు. క్రమంగా వ్యతిరేక గొంతులు సర్దుమణిగేలా వ్యూహం రచించారు. అంతిమంగా రాజకీయ లబ్ధిని నిర్లక్ష్యం చేయలేదు. పైగా ఇంత చేసిన బీజేపీ ఈ మాత్రం ఆశించకూడదా అనే వాదనను బలంగా తెరపైకి తెచ్చారు. దీంతో మెజార్టీ ప్రజలు కూడా నిజమే కదా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఎన్నికలకు కూతవేడు దూరంలో ఏర్పడిన ఈ వాతావరణాన్ని కొన్ని నెలలు క్యారీ చేస్తే హ్యాట్రిక్ గెలుపు గురించి సందేహించాల్సిన పనే లేదని బీజేపీ చెబుతోంది. అటు మోడీ మాత్రం వ్యూహాత్మకంగా తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో రాముడు ఎలా ముడిపడి ఉన్నాడో సందర్భం వచ్చిన ప్రతి చోట, ప్రతి సభలో ప్రస్తావిస్తున్నారు. ఈ మాటలు నేరుగా ప్రజల మనసుల్ని తాకుతున్నాయి. మోడీ ఎక్కడా పెద్ద పెద్ద విషయాలు చెప్పడం లేదు. సూటిగా, సుత్తి లేకుండా సామాన్యులకు అర్థమయ్యే విషయాలు చెప్తున్నారు. ఏదో ఘనకార్యం చేశాం అని కాకుండా రాముడికి మాత్రం సేవ చేయడంతో జన్మ ధన్యమైందని భావోద్వేగాన్ని రంగరిస్తున్నారు. రాములోరి గుడి దేశం బాధ్యతని మోడీ చెప్తున్నారు. కానీ ప్రాణప్రతిష్ఠకు వెళ్లాలా వద్దా అన్న సందేహం విపక్షాలను వేధిస్తోంది. మమతా బెనర్జీ ఇప్పటికే రానని చెప్పేశారు. వామపక్షాలు ముందే ముఖం చాటేశాయి. కాంగ్రెస్ ఖర్గే వస్తారంటోంది. సోనియా సంగతి చెప్పడం లేదు. హిందుత్వ పార్టీ అయిన శివసేన కూడా ప్రాణప్రతిష్ఠకు ఖచ్చితంగా వస్తామని చెప్పలేకపోతోంది. ఇలా ప్రతి పార్టీని ఆత్మరక్షణలో పడేసేలా మోడీ పన్నిన వ్యూహం విజయవంతమైంది. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిలో విపక్షాలు పడేలా చేయడం, వాళ్ళు ఏదో ఒకటి తేల్చుకునే లోపే అసలు వ్యూహాన్ని వేగంగా అమలు చేయడమే బీజేపీ వ్యూహం. అందుకే రాముడి చుట్టూ రాజకీయం తిరిగేలా చేసిన బీజేపీ, మోడీ ఇతర పార్టీలు అన్నిటికీ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి కల్పించారు. ప్రభు రాముడు, రాజారాముడు ఎవరికి వీలైనట్టుగా వారు పిలుచుకోవచ్చు. కానీ అందరూ ఏదో ఓ పేరుతో పిలవాల్సిందే.
ఆధునిక భారత చరిత్రతో రాముడికి విడదీయలేని సంబంధం ఉంది. మరే దేవుడి పేరు ఈ స్థాయిలో జనసామాన్యంలో నలగలేదు. మనందరికీ ఇల్లుంది, రాముడికి ఇల్లేది? మనకు సొంతూళ్లున్నాయి, రాముడికి సొంతూరిలో గౌరవం దక్కొద్దా అనే ప్రశ్నలు రాముడికి ఆత్మగౌరవం ఉండాలనే బలమైన సంకల్పానికి బాటలేశాయి. పిడికెడు మందితో మొదలైన రామ జన్మభూమి ఉద్యమం పెద్ద స్థాయికి చేరడానికి ఈ చిన్న విషయాలే కారణం. ఇక్కడ ఏ దేవుడు గొప్ప, ఏ మతం గొప్పదన్న ప్రశ్నలకు చర్చలకు తావేలేదు. ఇలా మతపరమైన సంక్లిష్టమైన విషయం జనసామాన్యానికి అర్థమయ్యే అతి సామాన్యమైన అంశంగా మారిపోయింది. హిందూ సంస్థలు దీనికి సామాజిక కోణం జోడిస్తే బీజేపీ రాజకీయ కోణాన్ని జోడించింది. మోడీ వచ్చాకిదో సార్వజనీన అంశంగా మారిపోయింది. గతంలో రామాలయం కట్టాలా వద్దా అనే చర్చ జరిగేది, కానీ ఇప్పుడు రామాలయం కట్టాల్సిందేని అందరూ కన్విన్స్ అయ్యారు. అంతేకాదు, ఆలయ నిర్మాణం ఎలా జరగాలో కూడా కోట్లాది మంది తమ అభిప్రాయాలు పంచుకునే స్థాయిలో ప్రాణ ప్రతిష్ఠ సమయం సమీపిస్తోంది. మోడీ ఏం చేసినా మెజార్టీ ప్రజలు తమ వైపుండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వివాదాస్పద విషయాల్లోనూ సామాన్యుల్ని ఆకర్షించే సూదంటురాయిని వెలికితీస్తారు. ఇప్పుడు రామాలయ నిర్మాణ విషయంలోనూ అదే చేశారనేది బీజేపీ మాట. ఒకే సమయంలో అటు రామ జన్మభూమి నేపథ్యాన్ని, ఇటు దేశంతో ముడిపడ్డ రాముడి చరిత్రను ప్రజలతో మమేకం చేసే ద్విముఖ వ్యూహం బాగా వర్కౌట్ అయింది. రాముడంటే రామాయణం మాత్రమే కాదు, రాముడంటే మన రాజు, రాముడంటే ఓ కొడుకు, రాముడంటే ఓ భర్త, రాముడంటే ఓ మంచి మనిషి. ఇలా రామతత్వాన్ని బాగా సరళీకరించారు. రాముడు గురించిన రకరకాల ప్రస్తావనల్ని సందర్భానుసారం తెలివిగా ఉపయోగించారు. అన్ని వర్గాలకు రాముడు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవన్నీ ఫలించిన కారణంగానే భవ్య రామ మందిరం రూపుదిద్దుకుంటోంది. హిందువులతో పాటు ముస్లింలలో 10 నుంచి 20% మంది కూడా రామాలయాన్ని స్వాగతిస్తున్న పరిస్థితి. రామాలయం కట్టాలంటే పెద్ద యుద్ధం చేయాలనే నిన్నటి ఆలోచన గతించింది. ఇప్పుడు అందరి ఆమోదంతో రాములోరి గుడి కడుతున్న వర్తమానం కళ్ల ముందే ఉంది. భవిష్యత్తులో కోట్లాది మంది భక్తులు దర్శించుకునే అయోధ్య ముఖ చిత్రం కనువిందు చేస్తోంది. ఇదేం చిన్న విషయం కాదు. దేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం. దీని నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకోవచ్చు. ఓ వివాదాన్ని ఎలా అందరి ఆమోదయోగ్యంగా మార్చొచ్చు అనేదానికి ఓ కేస్ స్టడీ. ఇలా కేవలం హిందువులకే కాదు, ప్రపంచం మొత్తానికి రామాలయ నిర్మాణం నేపథ్యం నుంచి నేర్చుకోవడానికి చాలా విషయాలున్నాయి. ఇక్కడ ఏదీ ఆషామాషిగా జరగడం లేదు. భిన్న కోణాలు, విభిన్న పార్శ్వాలు కలగలిసిన అరుదైన సందర్భం ఇది. త్రేతాయుగంలో శ్రీరామ పట్టాభిషేకానికి అయోధ్యవాసులు ఎంత ఎదురు చూశారో, ఇప్పుడు యావత్ దేశం రామ జన్మభూమిలో ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోంది. మా రాముడు దర్శనమిస్తాడనే ఆలోచనతో భక్తులు పులకించిపోతున్నారు. దేశంలో రామాలయం లేని ఊరు లేదు. అయినా సరే అయోధ్యలో రామాలయం ఉండాలనే చిరకాల వాంఛ తీరడంతో జన్మ చరితార్థమైందని భక్తులు భావిస్తున్న పరిస్థితి. అందరి చూపు అయోధ్య వైపే. అందరి కలలు, ఆకాంక్షలు బాలరాముడి విగ్రహం ఎలా ఉంటుందోననే. అందరి నోట రామమంత్రమే. రాముడి ఫీవర్తో ఊగిపోతున్న దేశంలో ప్రాణ ప్రతిష్ఠకు ముందు, ఆ తర్వాత కూడా శ్రీరామనామం మారుమోగుతుందనడంలో సందేహం లేదు. ఈ ఫీవర్ను తెలివిగా ఎన్నికలకు వాడుకోవడానికి బీజేపీ సన్నద్ధంగా ఉంది. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే వ్యూహరచన చేసింది. మోడీ అయితే కేవలం రామనామంతో సరిపెట్టడం లేదు. తమ హయాంలో జరిగిన వివిధ ఆలయాల పునర్నిర్మాణాన్ని ప్రస్తావిస్తున్నారు. అలా ఎన్నికలకు తిరుగులేని ఎజెండాను సెట్ చేస్తున్నారు. సుఖదుఖాలు వస్తాయి పోతాయి, దేవాలయ నిర్మాణం పదే పదే జరుగుతుందా అనే తిరుగులేని ప్రశ్న ముందు వైఫల్యాలు, విమర్శలు కొట్టుకుపోతాయని బీజేపీ గట్టిగా చెబుతోంది. ఈ విషయంలో మోడీ తిరుగులేని వ్యూహాలు రచించారని నమ్మకంగా ఉంది. దేశంలో భిన్న మతాలున్నాయి. అందర్నీ ఒక్క తాటిపైకి తేవడం సాధారణ విషయాల్లోనే సాధ్యం కాదు. అలాంటిది మతపరమైన విషయాల్లో మరీ కష్టం. కానీ రామ మందిర నిర్మాణం దీన్ని సాధ్యం చేసింది. చాలా సుహృద్భావ వాతావరణంలో ఈ క్రతువు జరుగుతూ ఉండడం చిన్న విషయం ఎంత మాత్రం కాదు. చాలా దేశాల్లో మతం మంటలు రేగుతున్న సమయంలో దేశంలో వెల్లివిరుస్తున్న మత సామరస్యం ప్రపంచానికి శాంతి సందేశం పంపుతోంది. అటు బీజేపీ రాజకీయ లక్ష్యాలు కూడా నెరవేరేలా చేయడంలో మోడీ విజయవంతమయ్యారు. మెజార్టీ హిందువులు బలవంతంగా ఆలయ నిర్మాణం చేయడం లేదు. బీజేపీ అధికారం ఉపయోగించి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అటు కోర్టుల్లోనూ ఇరు వర్గాల వాదనల్లోనూ వాస్తవాలు గుర్తించడం, అందుకు తగ్గట్టుగా ఇచ్చిన తీర్పు ఓ చరిత్ర. అంతేకాదు, తీర్పు వచ్చిన తర్వాత దానిపై ఇరు వర్గాలు చర్చలు జరిపి సామరస్యపూర్వకంగా అమలు జరిగేలా చూడడంలో ప్రధానిగా మోడీ చొరవ తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా ఓ నాయకుడు చేయాల్సిన పని మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని ఏకం చేయాల్సిన గురుతర బాధ్యత. వీటన్నిటినీ మోడీ సమర్థవంతంగా నిభాయించారు.
అటు సామాజికంగా ఇటు రాజకీయంగా ఎక్కడా తేడా రాకుండా అత్యంత జాగ్రత్తగా చేసిన వ్యూహరచన ఖచ్చితంగా తమ పార్టీని విజయం దిశగా నడిపిస్తుందని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.